నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుధాకర్. ఏ భార్య అయినా భర్తని హింసించాలంటే తిడుతుంది, కొడుతుంది, గిల్లుతుంది. కానీ తిన భార్య ఆ హింసని కూడా క్రియేటివిటీతో పీక్స్ కి తీసుకెళ్ళింది. మరి అలాంటి హింస అయిన క్రియేటివిటీ ఉపయోగించిన పీక్ పాట పారడీ సాంగ్ తో మీ ముందు రాబోతున్నాడు ఓహో టీం నుంచి సుధాకర్. అడుగు తడబడుతున్నా తోడురానా పాదమిటు మన తెడుతూ పాట పాడంటుంది పైకనే కసి తీరా కొరుకుతుంది వాటలటు పెడుతూనే నోరు ముయ్యి అంటుంది కెవ్వుమని అరిచానో ఊబగుయ్యే రైటు అయినా రాంగు అయినా దాని హ్యాండే పైన ఉందే మై గాడ్ యమకింకరిని నా పెళ్ళామాయనే మై గాడ్ తోడ పాశంతో యమ పాశం వేసిని రిచ్చు అంటే రెచ్చిపోయా పిచ్చిదాన్ని కట్టుకుందా ఎట్టనంటే ఎట్టనంటూ అడ్డముస్తే వడ్డిస్తుంది వారం వజం చూసి నన్ను పాడుతుంది పళ్ళు నూరి కారం కూరి నేను హోసు మూసి మూల కూర్చుంటే రైటు అయినా రాంగు అయినా దాని హ్యాండే పైన ఉందే మై గాడ్ యమకింకరిని నా పెళ్ళామాయనే మై గాడ్ తోడ పాశంతో యమ పాశం వేసినే భూతమైత్యం చించాను తాయితులెన్నో కట్టించాను టెస్టులెన్నో చేయించాను అయినా ఫలితం లేదు పిచ్చి తగ్గలేదు డైలీ కోటింగ్ టైమే మారే కష్టంగానే ఉన్నా నన్ను మార్చుకున్నా టార్చర్ పెట్టే నైజం వదిలా నాటి నుండి పిచ్చి వైపు చూపినాది కొత్త లైఫ్ ఓ డార్లింగ్ నా మనస్సుని గెలిపించవులే ఓ డార్లింగ్ మన పిల్లలని రక్షించవులే ఓ సెట్లో మీరు పడి దొల్లిన విధానికి ఆ స్త్రీ మిమ్మల్ని ఎంత ఇస్త్రీ చేస్తుందో మాకు అర్థమవుతుంది భయ్యా. చిన్న పిల్లాడు లపలా ఆడిపోతున్నాడు. రమ్య, ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్? నిజంగానే అలా జరుగుతుందండి. ఈ పర్సనాలిటీకి అలా జరుగుతుంది ఊహించుకోలేము, బట్ జరుగుతుంది అంటాడు ఆయన. పర్సనాలిటీకి పెర్ఫార్మెన్స్ కి సంబంధం లేదు. అయితే
ఇంత ఫేమస్ సాంగ్ లిరిక్స్ మనకి ఆల్రెడీ గుర్తుండిపోతాయి. అలాంటి దాంట్లో మళ్ళీ కొత్త లిరిక్స్ పెర్ఫామ్ చేస్తూ పాడడం అనేది చాలా టఫ్. నాకు చాలా టఫ్, కానీ మీరు చాలా ఈజీగా పాడేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ చాలా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ రమ్య. జొన్నవితుల గారు. మీరు పాడిన విధానం అద్భుతం. బొమ్మాళి అంటూ సమాధిలోంచి లేచినట్టుగా ఉన్నాడు అసలు మనిషి. చాలా బాగా పాడారు. ఓ అని వణుకుతూ పాడారు చూసారా? అది ఏంటి అసలు ఆ కంఠాన్ని అట్లా ఎలా శివరి చేయించారు? అది మీకు కలిగిన భయమా, లేకపోతే ఆ అమ్మాయికి చేస్తున్న భూత వైద్య గానమా తెలియలేదు నాకు. సూపర్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్.